कृषि एवं ग्राम विकास प्रभाग ने ये लक्ष्य रखा है कि इस भारत देश में जो भी किसान भाई बहने हैं अथक मेहनत पुरुषार्थ और साधना के बावजूद भी आज किसान वर्ग शोषित और दुखी అలసట లేకుండా ఎంతగానో శ్రమ పడుతూ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు సహోదరులందరూ ఈరోజు కొన్ని కారణాల వలన ఇప్పటికీ శోషింపబడుతూ ఉండటం మనందరం ఘోషించదగిన విషయం. उस वर्ग को सशक्त बनाकर उसके जीवन और खेतों में हरियाली लाने का एक प्रयास कर रहा है. కాబట్టి వీళ్ళందరి జీవితంలోనూ సుఖ సౌభాగ్యాలను తీసుకుని రావడానికి అలాగే మన చుట్టూ ఉన్న పంట పొలాల్లో పచ్చదనాన్ని తీసుకుని రావడానికి ఈ సంస్థ ఈ విభాగం ద్వారా ఎంతగానో కృషి చేస్తుంది. और उस सशक्तिकरण का आधार है आध्यात्मिकता. ఈ విధంగా సశక్తీకరణను సాధించడానికి ఆధ్యాత్మికతయే ఆధారం. क्योंकि हमने देखा है वास्तव में किसान निर्धन निरक्षर निस्सहाय नहीं है. వాస్తవానికి మనం గమనిస్తే రైతులు ఎవరూ కూడా నిర్ధనులు కాదు, నిరక్షరాస్యులు కాదు. परंतु उसका मूल कारण है विकार, व्यसन और अंधश्रद्धा कुरीतियां. దానికి ముఖ్యమైన కారణం అంధవిశ్వాసాలు, చెడు విధానాలు అనుసరించడం, నిరక్షరాస్యత. तो आध्यात्मिकता के द्वारा उन्होंने इन कमियों को दूर करना और उसके लिए विशेष राज्यों का अभ्यास सिखाना. ఈరోజు రైతులను ఎంతగానో ఇబ్బంది పెడుతున్న వికారాలు, వ్యసనాలు అనేటువంటి సమస్యల నుండి రైతులను రక్షించడం కోసమే సహజ రాజయోగము అనే యోగ అభ్యాసాన్ని ఈ సంస్థ నేర్పిస్తున్నది. तो जब इस देश का किसान सशक्त बनेगा तब उसके जीवन में खुशी, समृद्धि और प्रगति होगी. దీని వలననే రైతులు సశక్తివంతులుగా అవుతారు. जिसके लिए इस प्रकार के आध्यात्मिक सम्मेलन, स्नेह मिलन का आयोजन कर किसानों की जागृति की दिशा में विशेष प्रयास किए जा रहे हैं. అందుకోసమే రైతులందరినీ ఒక చోట చేర్చి ఆధ్యాత్మిక విషయాలను సాధనను తెలియజేస్తూ ఇందుకు ఎంతగానో కృషి చేస్తున్నాం. तो आध्यात्मिकता से हमारा तात्पर्य कोई कर्म कांड, पूजा पाठ, माला नहीं है, लेकिन आध्यात्मिकता में वो शक्ति हुई है कि किसान स्वयं को जान करके अपने कर्मों के प्रति जागरूक बने. ఆధ్యాత్మికత అంటే అర్థము పూజా విధానాలు కాదు, కర్మకాండలు కాదు, తమను తాము అర్థం చేసుకుంటూ తాము చేస్తున్నటువంటి కర్తవ్యంలో మార్పును తీసుకురావడమే ఆధ్యాత్మికత. तो जब किसान चरित्रवान बन करके उनका जो मुख्य व्यवसाय खेती है, खेती करेंगे तो जरूर खेती में सात्विक और पौष्टिक अन्न का उत्पादन कर सकेंगे. ఈ ఆధ్యాత్మికత ద్వారా రైతులు తమలో పరివర్తనను తీసుకొని వచ్చిన తర్వాత తాము నిర్వర్తిస్తున్నటువంటి ప్రధాన వృత్తి అయిన వ్యవసాయాన్ని చేసినట్లయితే అందులో ఎంతో మెరుగైన లాభాలను పొందుతారు. क्योंकि प्रभाव के द्वारा एक संशोधन किया गया और उसका नाम रखा शाश्वत योगी कृषि. ఈ సంస్థ కొన్ని పరిశోధనల తర్వాత ఆధ్యాత్మికతను ఉపయోగిస్తూ వ్యవసాయాన్ని ఎలా చేయవచ్చో ఒక విధానాన్ని తయారు చేసింది. దాని పేరే శాశ్వత యోగయుక్త వ్యవసాయ విధానం. मैं पूछना चाहूँगी सभा में जो किसान भाई बहने खेती करते हैं वो हाथ ऊंचा करेंगे. ఈ సభలో కూర్చున్నటువంటి రైతు సహోదరులు వ్యవసాయం చేస్తున్న వారు దయచేసి తమ చేయొద్దండి. क्योंकि आप
इस समय में इस देश में कृषि के साथ ऋषि हैं, तपस्वी हैं, వ్యవసాయాన్ని कृषि कर रहे हैं, लेकिन प्रकृति की मार और खेती में अन्न का जितना मात्रा में उत्पादन होना चाहिए नहीं होने के कारण आज अन्नदाता किसान आत्महत्या कर रहा है। రాత్రింబవళ్ళు ఎంతగానో శ్రమపడుతూ వ్యవసాయం చేస్తున్నప్పటికీ భూమాత నుండి అంటే పంట భూమి నుండి ఆశించినంత పంట దిగుబడి రాకపోవటం వలన ఈరోజు రైతులు ఆర్థికంగా అడుగు స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారు. అది నెమ్మదిగా ఆత్మహత్యల వరకు దారితీస్తుంది. क्योंकि खेती में महंगी महंगी दवाएं और रासायनिक खाद जिसके कारण कर्ज के बोझ से आत्महत्या का सहारा लेता है। హత్య చేయటం. मैं अपने किसान भाई बहनों को एक ऐसी नई कृषि के विषय में बताना चाहूँगी जिसमें लागत कम है, उत्पादन सात्विक और पौष्टिक है। ఈరోజు మేము మీకు ఒక మంచి వ్యవసాయ విధానాన్ని పరిచయం చేయబోతున్నాము. ఈ వ్యవసాయ విధానంలో పెట్టుబడి తక్కువ, దిగుబడి రాబడి అధికంగా ఉంటుంది. कि आज से 70 years पहले ये हमारे पास यूरिया या डीएपी खाद नहीं थी, लेकिन खेती थी सात्विक और पौष्टिक थी। ఇప్పటికీ గత 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే మన వద్ద డిఏపి కానీ యూరియా కానీ ఎరువులుగా ఉపయోగించే విధానం లేదు. అయినప్పటికీ ఆనాటి పంట భూములు చాలా సారవంతంగా ఉండేవి. इन थोड़े वर्षों के अंदर हमने माँ धरती को ये रासायनिक खाद दे करके उसकी उत्पादकता को खत्म कर दिया है। అయితే ఈ సంవత్సరాలలో మనం రాసాయనిక ఎరువులను భూమిలో ఉపయోగించడం వలన భూమాత క్షారయుక్తంగా అయిపోయింది, సారం కూడా తగ్గిపోయింది. क्योंकि जितनी अधिक मात्रा में खेती में रासायनिक खाद डाले जाते हैं, पेस्टिसाइड डालते हैं, उसके कारण से जमीन सफल होती जाती है, पानी उसके अंदर नहीं जाता है और वो भूमि बंजर बन जाती है। మనము అధికంగా ఉపయోగించేటువంటి రాసాయనిక ఎరువులు, రాసాయనిక పురుగు మందుల కారణంగా మనం భూమి చాలా గట్టిగా అయిపోతుంది. గట్టి రాయిగా అయిపోవటం వలన ఈ మట్టిలో ఉన్నటువంటి తేమ తగ్గిపోయి పంటకు అది అయోగ్యంగా తయారవుతుంది. దాన్ని బంజరు భూమి అని కూడా అంటూ ఉంటారు. प्रभात की आप जैसे किसान भाई बहनों ने एक प्रयोग किया, कोई भी रासायनिक खाद खेत में नहीं डालनी है, जीवामृत, बीजामृत इनका प्रयोग करते हैं, जिसके कारण से जमीन में जो केंचुए हैं वो पैदा होते हैं और जमीन नरम बनती जाती है। ఈ విషయాలను విన్న తర్వాత ఆసక్తి ఉన్నటువంటి కొందరు మీలాంటి రైతు సహోదరి సహోదరులు ఈ విషయాన్ని ప్రయోగాత్మకంగా చేయడానికి రసాయనిక పురుగు మందులు, ఎరువులు ఉపయోగించకుండా జీవామృతము, బీజామృతం అనేటువంటి కొన్ని ప్రకృతి సిద్ధమైన పదార్థాలను ఉపయోగిస్తూ ఆ విధంగా పంటలు పండించారు. ఆ విధంగా పండించడం వలన భూమికి సారాన్ని పెంచేటువంటి వానపాముల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. తద్వారా భూమి మెత్తబడి గుల్లబారి అది సారవంతంగా అవుతుంది. इसके लिए आवश्यकता है केवल एक देसी गाय। దీనికి మనకు కావాల్సింది దేశవాళీ ఆవు మాత్రమే. నష్టము వాటిలో లేదు. इसका कारण क्या था? गाय के गोबर से जो जमीन नरम हुई और उसके अंदर छेद बनते जाते हैं, तो बरसात का पानी धीरे धीरे जमीन के अंदर चला गया और खेती ऐसी ही खड़ी रही, जबकि दूसरे खेत में जमीन कठिन होने के कारण उसका पानी खेत में भरा रहा और खेती उसकी फसल नष्ट हो गई। దీనికి కారణం ఏంటంటే ఎవరైతే ఈ శాశ్వత యోగ విధాన వ్యవసాయంలో పంట పండిస్తూ ఉన్నారో అతని పంట భూమి చాలా మెత్తగా గుల్లగా ఉంది. అలా గుల్లగా ఉండటం వలన వర్షం పడినటువంటి వర్షపు నీరంతా
చాలా త్వరగా భూమి లోపలికి ఇంకిపోవడం వలన పంటకు ఏ విధమైన నష్టం కలిగించలేదు. ఆ పక్కన ప్లాట్లోనే ఉన్నటువంటి మరొక రైతు ఎవరు రాసాయనిక విధానంతో పంట పండిస్తూ ఉన్నారో అతని భూమి చాలా గట్టిగా ఉండిపోవడం వలన పడినటువంటి వర్షపు నీరు పొలంలోనే నిలబడిపోయి అది పంటకు చాలా నష్టం కలిగించింది. तो क्या हमारे कड़प्पा डिस्ट्रिक्ट के किसान भाई बहनें शाश्वत योगी खेती को अपनाना चाहेंगे? మరైతే కడప జిల్లాలో ఉన్నటువంటి రైతు సహోదరి సహోదరులు మీరందరూ కూడా ఈ శాశ్వత విధానమైనటువంటి యోగయుక్త వ్యవసాయ పద్ధతిని ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారా? आप सभी को इन एडवांस थैंक्स है और ये दिल की दुआएं हैं। जब आप इस खेती को अपनाएंगे तो अब में जाएंगी और आपका जीवन खुशी और समृद्धि से भरपूर बनेगा। ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు మీకందరికీ ఇన్ అడ్వాన్స్గా అక్కయ్య గారు ధన్యవాదాలు చెప్తున్నారు. మరియు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీకందరికీ ఆవిడ దీవెనలు కూడా ఇస్తూ ఉన్నారు. ఈ విధానంలో మీరు పంట పండించినట్లయితే ఒక మంచి పంట నాణ్యమైనటువంటి పదార్థము నాణ్యమైనటువంటి పంట ఉత్పత్తుల కారణంగా అది ఎంతమంది మనసుకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తాయో వారందరి నుండి కూడా మీకు ఆశీర్వాదాలు దీవెనలు అనేవి లభిస్తుంది. వారందరి దీవెనలే మీ జీవితాన్ని సంతోషభరితంగా సుఖభరితంగా తయారు చేస్తుంది. वैज्ञानिक पद्धति पर भी आधारित खेती है। ఈ విధాన వ్యవసాయము విజ్ఞానం పైన ఆధారపడి తయారు చేయబడింది. क्योंकि आध्यात्मिकता भी एक विज्ञान है। ఆధ్యాత్మికత అనేది కూడా ఒక విధమైనటువంటి విజ్ఞానమే. हम खेत में बीज डालने से पहले बीज को सकारात्मक विचार देते हैं, वो पावर देते हैं जिससे बीज की शक्ति ऊर्जा बढ़ती है। పంట భూమిలో విత్తనాలు చల్లడానికి ముందుగానే యోగ దృష్టితో ఒక పవిత్రమైనటువంటి దృష్టితో ఆ విత్తనాలను మనం చార్జ్ చేస్తాము. అంటే దాని వలన అది మొలకెత్తే తీరు బాగుంటుంది, మొలకెత్తే రేటు కూడా బాగుంటుంది. फिर जब खेत में बीज डालते हैं तो उसके पहले भी खेत के अंदर परमात्मा की जो शक्ति है वो शक्ति की सारी किरणें उस खेत के ऊपर संकल्पों के द्वारा डालते हैं। విత్తనాలను భూమిలో చల్లడానికి ముందు పంట భూమిని తయారు చేసుకుంటాం. పంట భూమిలో మనం భగవంతుని నుండి ధ్యానం చేస్తూ భగవంతుని శక్తి కిరణాలను భగవంతుని పవిత్రతా కిరణాలను మనం మన సంకల్పముల ద్వారా పంట భూమికి కూడా ప్రసరింపజేయడమే. और वो पवित्र प्रकंपनों के साथ श्रेष्ठ संकल्प करते खेती से बहुत सुंदर और सात्विक अन्न उत्पादन होगा। वो श्रेष्ठ भावनाएं उस माँ धरती को अर्पण करते हैं। విత్తనాలు చల్లడానికి ముందు పంట భూమిని మనం శక్తివంతంగా తయారు చేయడానికి మనలోని శ్రేష్టమైన భావనలను ఉపయోగించటం. ఏ విత్తనాలైతే ఈ పంట భూమిలో వేస్తున్నామో ఇవి చక్కగా మొలకెత్తి చక్కగా పంట పండి మరి అందరికీ సంతోషాన్ని కలిగిస్తాయి అనేటువంటి శ్రేష్టమైన భావనలతో మనం భూమిని తయారు చేసుకోవాలి. रोज खेती करने वाला किसान अपने मन की शुभ भावनाएं और परमात्मा के वो पवित्र प्रकंपन उस माँ धरती को देते हैं। ప్రతిరోజు ధ్యానం చేస్తూ రైతులు తమ పవిత్రమైనటువంటి సంకల్పాల ద్వారా తమ శ్రేష్టమైనటువంటి భావనల ద్వారా పంట భూమిని అంటే మట్టిని భూమాతను కూడా మనం సశక్తంగా తయారు చేస్తాము. बहुत समझने की एक बात है, इस समय पर किसान अच्छे संकल्प करता है और वो अच्छे वाइब्रेशंस एनवायरनमेंट के अंदर जाते हैं, वातावरण भी शुद्ध है जिससे उसके मन के अंदर प्रफुल्लता खुशी रहती है। పంట భూమిలో రైతులు ప్రసరింపజేసేటువంటి శ్రేష్టమైన భావనల కారణంగానే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి తత్వాలు కూడా ప్రఫుల్లితమవుతాయి. कोई भी प्रकार की नेगेटिविटी या स्वार्थ भावना है, ఏ విధమైనటువంటి నెగటివ్ ఆలోచనలు కానీ ఏ విధమైనటువంటి స్వార్థ భావన కానీ ఉండకూడదు.
तब इस प्रकार की कृषि पद्धति के द्वारा जब अच्छे परिणाम हमें प्राप्त हुए, हमने इस पद्धति को कृषि वैज्ञानिकों के सामने रखा और कृषि विश्वविद्यालय में भी इस पर रिसर्च का कार्य चल रहा है। ఈ విధంగా పంట పండించిన తర్వాత వచ్చినటువంటి పరిణామాలను గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలకు కూడా ఫలితాలను తెలియజెప్పడం జరిగింది, వాళ్ళకు రిపోర్ట్ చేయడం జరిగింది। కావున ఇది శాస్త్రీయ విధంగా కూడా ఇంట్లో పరిశోధనలో ఉన్నది। क्योंकि वर्तमान समय हमारी सरकार वो भी इस की ओर जागरूक है और उन्हों का भी ये संकल्प है कि भारत देश में अधिक से अधिक मात्रा में हम जैविक यौगिक कृषि का उत्पादन करें और अपने समाज को स्वच्छ और स्वर्णिम बनाएं। మనమందరూ అధిక సంఖ్యలో ఈ జీవన విధానమైనటువంటి వ్యవసాయ పద్ధతి, సేంద్రియ విధానంలోని వ్యవసాయ పద్ధతి, అలాగే శాశ్వత యోగ విధానంలోని వ్యవసాయ పద్ధతిని మనమందరూ అధిక సంఖ్యలో రైతులు దీన్ని పాటించాలని నేడు ప్రభుత్వాలు కూడా తగు చర్యలు తీసుకుంటూ ఉన్నాయి। क्योंकि रासायनिक खादों का अन्न और फल सब्जियां खाते खाते आज भयंकर बीमारियां हमारे देश में फैली हुई हैं। ఈ రోజు రసాయనిక విధానంలో పండించినటువంటి ఆహార ధాన్యాలను కానీ పళ్ళు కూరగాయలు కానీ తినడం వలన భయంకరమైనటువంటి జబ్బులు కూడా వస్తూ ఉన్నాయి। कैंसर, हार्ट अटैक जैसी बीमारियां दिन प्रतिदिन बढ़ती जा रही हैं। క్యాన్సర్, హార్ట్ అటాక్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది। तब सरकार भी चिंतित है। ऐसे समय में प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय के कृषि एवं ग्रामीण विकास प्रभाग ने ये एक दृढ़ संकल्प लिया है कि किसानों के सशक्तिकरण के द्वारा हम अपने समाज को भी स्वस्थ बनाएंगे, इन बीमारियों को समाज से समाप्त करेंगे। ఈ రోజు ప్రభుత్వాల కోరిక మేరకు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోని ఈ గ్రామ వికాస విభాగం వారు ఈ వ్యవసాయ పద్ధతిని రైతులందరికీ తెలియజేసి వారందరిలో జాగృతిని, చైతన్యాన్ని నింపడం కోసమే తమ కర్తవ్యాన్ని చేసుకున్నారు। तो आप आज इसी लक्ष्य से आप सबको यहाँ एकत्रित किया गया है। इसके पश्चात आप यौगिक खेती किस प्रकार से की जाती है उसके लिए अलग अलग स्थानों पर प्रभाग के भाई बहने जाकर के वो ट्रेनिंग करते हैं और उस ट्रेनिंग के पश्चात वो किसान भाई बहने इस खेती को करते हैं। ఈ విషయంగా మీకందరికీ ఈ శుభ సమాచారాన్ని తెలియజేయడం కోసమే మిమ్మల్ని అందరినీ ఈ రోజు సమావేశపరచడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది। మీకు ఈ వ్యవసాయ విధానాన్ని గురించి మరింత తెలుసుకోవాలి అంటే మీరున్నటువంటి స్థానాలకే మా విభాగంలోని సోదర సోదరులు మీ వద్దకు వస్తారు, మీకు ఈ వ్యవసాయ విధానంలోని మరిన్ని సమాచారము, వివరములు, తర్వాత వెళుతుములు కూడా తెలియజేస్తారు। तो जिस प्रकार से इतनी अधिक संख्या में आप सब यहाँ पहुँचे हैं, तो मेरा आप सब से ये विनम्र अनुरोध रहेगा, आपने हाथ भी ऊंचा किया कि हम शाश्वत यौगिक खेती करना चाहते हैं, तो इसके पश्चात अपने स्थानों पर यौगिक खेती की ट्रेनिंग का कार्यक्रम अवश्य रखें। ఈ రోజు మీరందరూ ఈ మంచి విషయాన్ని తెలుసుకోవడానికి ఎంతో మంచి మనసుతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు। మీరందరూ రైతులై అందరూ చేయెత్తారు, అన్నదాతలుగా కీర్తింపబడుతున్నారు। మీరందరూ ఒక మంచి సంకల్పంతో ఇక్కడికి వచ్చారు। అయితే మీ స్థానాలలో ఈ యోగ విధాన వ్యవసాయం గురించినటువంటి ట్రైనింగ్ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకుని లాభాన్ని పొందుతారని ఆశిస్తున్నాము। आप सभी अपने आंध्र प्रदेश को विषमुक्त खेती करके स्वस्थ, स्वच्छ, स्वर्णिम भारत की स्थापना के कार्य में सहयोगी बनेंगे। ऐसी श्रेष्ठ शुभभावनाओं और दिल की दुआ ओम शांति। ఈ ఆంధ్రప్రదేశ్ను విషముక్తమైనటువంటి అంటే విషము లేనటువంటి వ్యవసాయ క్షేత్రంగా తయారు చేసి సుభిక్షతను మీరు సాధిస్తారని, సుఖ శాంతులతో వర్ధిల్లుతారని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను। చాలా అద్భుతమైన విషయాలు, ఊహించని విషయాలు, మనందరికీ ఉపయోగపడే విషయాన్ని చాలా చక్కగా వివరించారు। దానికి చాలా అందంగా
వీణబేంజి గారు తెలుగులో మనందరికీ చక్కగా అర్థమయ్యేలా వివరించారు. వారిద్దరికీ ఒకసారి మనం వారి ఊరికి వినిపించేలాగా థ్యాంక్ యూ. ఏంటయ్యా రంగయ్య అట్ట ఆకాశానికి చూస్తున్నావు? ఇంక దేనికుంటది పుల్లమ్మ, ఈరోజు వర్షం పడే సూచన ఉందని వార్తల్లో చెప్పినారు, అందుకే చూస్తా ఉన్నా. వాళ్ళు చెప్పడము నువ్వు చూడడము సరిపోయింది. అయినా సమయానికి వర్షం కురిపించడం ఆ వానదేవుడు ఎప్పుడో మానేశాడని నీకింకా అర్థం కాలా? అట్ట అనకు పుల్లమ్మ. పుల్లమ్మ, రంగయ్య ఇది విన్నారా? మన సుబ్బయ్యకేమన్నా అయ్యిందా? ఎట్టా చెప్పాలో అర్థం కావడంలా. ఏమైందన్నా అట్లా నీళ్లు నములుతున్నావు? అది నాంచకున్న విషయం చెప్పు. సుబ్బయ్య మనకిక లేడురా. నువ్వేమంటున్నావో నీకైనా అర్థమవుతుందా? నిజంరా, ఈరోజే నాకు తెలిసింది. పదండి ముందు ఇంటికి వెళ్దాం. అయ్య లేక అమ్మ ఎలా ఉందో ఏమో. అమ్మా, ఏంటిదంతా? ఎలా జరిగింది? ఏమని చెప్పనయ్యా, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే ఆ పంట భూమి ప్రాణం తీసిందని చెప్పనా, లేక అన్నదాతని గర్వంగా చెప్పుకునేవాడికి పూట గడవక మరణించాడని చెప్పనా, ఏమని చెప్పను? అలా అనకమ్మా, ఈ రోజుల్లో మనకి కష్టాలు మామూలే కదా. ఎప్పటికీ ఇలాగే ఉండదు, మనకు మంచి రోజులు వస్తాయి. ఇలాగే అనుకుని ఇంతకాలం తట్టుకున్నా. ఇక నా వల్ల కాదు. ఇంత జరిగిన తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఏమిటలా మాట్లాడుతున్నావు? మన ఊరిని, పంట భూమిని వదిలి ఎక్కడికి వెళ్దామని? అసలే చిన్నపిల్లలున్నారు, అన్ని ఎకరాల పొలం ఉంది. నాకు ఈ వ్యవసాయము వద్దు, ఈ ఊరు వద్దు. పొలమంతా అమ్ముకొని పట్నం వెళ్ళిపోతా. కావాలంటే కూలో నాలో చేసుకునైనా నా పిల్లలను చదివించి ఉద్యోగస్తులను చేస్తా. అంతేకాని ఈ వ్యవసాయంలోకి మాత్రం దింపను. తొందరపడకమ్మా, కాస్త ఆలోచించు. మీరు ఎంత చెప్పినా ఇక నేను ఉండను. అమ్మా అమ్మా ఆగమ్మా. కేంద్ర ప్రభుత్వం నుండి మనకు లభించిన ఈ బాధ్యత మనం చక్కగా నిర్వర్తించాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, మీ సమాచారాన్ని తెలపండి. సార్, మాకొచ్చిన గణాంకాల ప్రకారము ప్రజలకు కొత్త జబ్బులు వస్తున్నాయి. ప్రజల ఆరోగ్యము బాగా దెబ్బతింటుంది. ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారము చాలా అవసరము. పౌర సరఫరాల శాఖ మంత్రి గారు, మీ సమాచారం ఏమిటి? మాకొచ్చిన నివేదిక ప్రకారం తిండి గింజలు అస్సలు సరిపోవడం లేదు. ఆహార ఉత్పాదనలో పౌష్టికత కూడా లోపిస్తోంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఆహారం ఔషధం అంటారు, అది కాస్త ఇక్కడ విరుద్ధంగా అవుతోంది. వ్యవసాయ శాఖ మంత్రి గారు, మీ సమాచారం ఏమిటి? ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి పంటలకు కొట్టాల్సిన పురుగు మందును రైతులే తాగుతున్నారు. ఆ స్థితి తయారైంది. ఫైనల్గా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహనను పెంచాలి. అలాగే రైతులలో ఆత్మస్థైర్యాన్ని ఎలా పెంచాలో, ఆలోచనల్ని ఎలా మార్చాలో అర్థం కావట్లేదే. చూసారేంట్రా, రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసిందంట. ఇదిగో చూడండి. ఎన్ని కమిటీలు వేసినా మన కష్టాలేమన్నా తీరుతాయా? మన సుబ్బయ్య లాంటి ఎంతమంది రైతుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోజు రోజుకి ఇలాంటి వార్తలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ తలుచుకుంటుంటే గుండె భారంతో బరువెక్కిపోతోంది. అయినా ఇంకెన్నాళ్ళు కష్టాలు? దీనికి పరిష్కారమే లేదా? సమాధానం లేని సమస్య లేదని మర్చిపోకు వీరయ్య. అరే శివయ్య, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు? బాగున్నాను. మీరంతా ఏంటి అంత దిగాలుగా కూర్చున్నారు? నీకు తెలియదేముంది, రోజు రోజుకు వ్యవసాయం చేయడం కత్తి మీద సాములు అయిపోయింది. అసలు సమయానికి వర్షాలే పడట్లేదు. ఒక్క నీటి చుక్క కోసం చూపెట్టుకోవటంలోనే రోజులు గడిచిపోతున్నాయి. ఇవన్నీ సరే కానీ ఒక్కసారి ఆలోచించండి. బంగారు భూమిగా ఉన్న మన నేల తల్లి బంజరు భూమిగా ఎందుకు మారింది? కారణం ఎవరు? నీ విషయం నాకు అర్థమైంది లేవోయ్.
పురుగుల మందులు కొడుతున్నామనే కదా, అది మానేసినంత మాత్రాన అన్ని సమస్యలు తీరిపోతాయంటావా? చూడండి, యద్భావం తద్భవతి అన్నారు మన పెద్దలు. ఏదిస్తే మనకు అదే వస్తుంది. ప్రకృతికి మనం ఏమిస్తున్నాం? విషపూరితమైన మందులని చల్లుతున్నాం. కానీ ఆశిస్తున్నదేమో పోషక విలువలతో కూడిన పంటలు. ఇది ఎలా వీలవుతుంది? ఇంకేముంది, ప్రకృతి వ్యవసాయం చేయమనేగా నీ భావం. సరే, సేంద్రియ ఎరువులు వాడినంత మాత్రాన సరిపోదుగా, సమయానికి వర్షాలు కూడా పడాలిగా. మరైతే ఇప్పుడు ఏం చేయాలంటావు? అందుకే శాశ్వత యౌగిక వ్యవసాయం చేయాలి. ఇదేం పద్ధతి, కొత్తదిగా ఉందే. ప్రకృతి మన నుండి స్థూలంగా తనకు అనువైన సేంద్రియ ఎరువులే కాక సూక్ష్మంగా మన ప్రేమను, ఆప్యాయతను కూడా కోరుకుంటుందనే విషయం మనం పూర్తిగా మర్చిపోయాం. మనలోని స్వార్థ కలుషిత భావాల వల్ల రాను రాను వాతావరణంలో కాలుష్యం పెరిగిపోయింది. దీని కారణంగానే పంచతత్వాలు భయంకర రూపాన్ని దాల్చాయి. అందుకే ఈ శాశ్వత యౌగిక వ్యవసాయంలో ప్రకృతికి స్థూలంగా కావలసిన ఎరువులను, దాంతోపాటు కొంత సమయం పొలంలో కూర్చొని ఆ పరమాత్ముని స్మృతిలో శ్రేష్ఠ సంకల్పాల తరంగాలను కూడా సూక్ష్మంగా వ్యాపింపచేస్తాం. దీనివల్ల జరిగే చమత్కారం ఏమంటే, మన పొలంలో మొక్కలతో మంచి అనుబంధం ఏర్పడమే కాక పక్షుల ద్వారా జరిగే నష్టం తగ్గుతుంది. అన్నిటికంటే ముందు మనం మానసికంగా, ఆరోగ్యంగాను ప్రశాంతంగా ఉంటాం. అది సరేనయ్యా, ఈ సేంద్రియ ఎరువులంటేనే కషాయాలు, ద్రవాలు ఇవన్నీ తయారు చేసుకోవడం కష్టం కదా. అదేదో రసాయనిక ఎరువులైతే మార్కెట్లోకి వెళ్ళి అలా డబ్బులు ఇస్తే ఇలా మందులు ఇస్తారు. కష్టే ఫలి అని మన పెద్దవాళ్ళు అన్నారు. అయినా వీటిని తయారు చేసుకోవటంలో కాస్త మనం సమయం ఇచ్చి కష్టపడితే బోల్డన్ని డబ్బులు మిగులుతాయి. ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ అయినప్పుడు శ్రమగా అనిపించదుగా. నువ్వు చెప్పేదంతా బాగుంది శివయ్య. ఇంత కష్టపడి మనకు గిట్టుబాటు ధర రాకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరే కదా. ఆ ప్రశ్నే లేదు. ఈ పద్ధతి వల్ల మంచి పోషక విలువలతో కూడిన అత్యంత స్వాదిష్టమైన దిగుబడి లభిస్తుంది. మార్కెట్లో ఇప్పుడు ఇలాంటి సరుకుకు మంచి డిమాండ్ ఉంది. ఈ పద్ధతి ఏదో మనకు మేలు చేసేటట్లే ఉందే. ఇది కాస్త ముందే తెలుసుంటే సుబ్బయ్య మనకు దక్కేవాడు. చిట్టమ్మ ఊరు వదిలి వెళ్ళిపోయేది కాదు. జరిగిన దానికి నేను బాధపడ్డా. అందుకే చిట్టమ్మ గురించి తెలుసుకొని ఆమె దగ్గరకు వెళ్ళి ఈ పద్ధతిని గురించి చెప్పాను. అవునా, ఏమనింది? ఊరికి తిరిగి వస్తానందా? ఇంకేం మాట్లాడతాను. అరే చిట్టమ్మ, ఊరికి తిరిగి వచ్చావా? అవును, నేను వచ్చాను. శివయ్య చెప్పిన విషయం విని నిజమే కదా అనిపించింది. నా మనసులో మళ్ళీ ఒక నమ్మకం వచ్చింది. నాకు అన్నం పెట్టిన నేల తల్లి రుణం తీర్చుకోవాలనిపించింది. మొత్తానికి శివయ్య సరైన సమయానికి మన ఊరికి వచ్చి మా కళ్ళు తెరిపించావు. అయినా ఈ పద్ధతి నువ్వెక్కడ నేర్చుకున్నావు? ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ద్వారా ఈ పద్ధతిని తెలుసుకున్నాను. ఇక్కడ నేర్పించే రాజయోగా అభ్యాసం చేస్తున్నప్పటి నుండి నాలో సకారాత్మక చింతన, ఆత్మవిశ్వాసం పెరిగాయి. ఇంకా నాలో ఉన్న దురలవాట్లను కూడా నేనిప్పుడు జయించాను. ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైతే మన చింతన మరియు చరిత్ర శ్రేష్టంగా అవుతాయో అప్పుడు మళ్ళీ మా భూమి బంగారు భూమిగా అవుతుంది. మన దేశం మళ్ళీ స్వర్ణిమ భారతదేశంగా మారుతుంది. మన దేశానికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత మన మీదే ఉంది. ఇందుకోసం శాశ్వత యౌగిక వ్యవసాయ విధానాన్ని మనం అవలంబిద్దాం. మరి మీరేమంటారు? నేను అవలంబిస్తా. నాది కూడా అదే మాటే. మా అందరిది అదే మాట. ఒకే మాటపై మామ తోడుగా ముందుకు సాగాలోయ్. ఒకే మాటపై మామ తోడుగా ముందుకు సాగాలోయ్. నిన్ను నీవు మార్చుకుని ఈ జగతిని మార్చాలోయ్. నిన్ను నీవు మార్చుకుని ఈ జగతిని మార్చాలోయ్. నవ విశ్వానికి ఆధారం శివశక్తుల
సరళాదేవి గారు, అదేవిధంగా బ్రహ్మకుమారి నుంచి మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కడప జిల్లాలో ఈరోజు ఈ కడప టౌన్లో చక్కగా నిర్వహించి ఇక్కడ ఆసీనులైన బ్రహ్మకుమారి నుంచి వచ్చిన వాళ్ళందరికీ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన జేవీ అగ్రికల్చర్ మురళీకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ఈఎంఐపి మసూదన్ రెడ్డి గారికి, డిఎఫ్ఓ గారు, అదేవిధంగా ఇతర అధికారులు, మరియు ముఖ్యంగా కార్యక్రమానికి మన కడప జిల్లా వివిధ గ్రామాల నుంచి ఎంతో ఆసక్తిగా ఉదయాన్నే ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క రైతులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మరి ఆహ్వానం పలుకుతున్నానండి. హిందీలో చెప్పినప్పటికీ కూడా దానికి అనువదించి ఎంతో చక్కగా కరెక్ట్గా ఎక్కడ మీనింగ్లో తేడా లేకుండా ఆవిడ ఇచ్చిన సందేశాన్ని చాలా చక్కగా తెలుగులో మళ్ళీ అనువదించడం జరిగింది. మాకు కూడా ఇది ఒక మంచి సందర్భం. ఈరోజు రైతులందరూ కూడా ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క అంశం ఏదైతే మీ ముందర ఉంచారో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మనం మొదట్లో మనిషి అడవి మనిషి, ఎక్కడో చెట్లకి గుట్లకి కొండల్లో కోనల్లో తిరుగుతుండేవాడు. అలాంటిది క్రమేణా అక్కడి నుంచి రూపాంతరం చెందు ఎప్పుడైతే వ్యవసాయం మొదలు పెట్టారో, ముందు చిన్న చిన్న పంటలు పండించుకోవడం ఎప్పుడైతే నేర్చుకున్నాడో అప్పుడే ఒక దగ్గర స్థిరత్వం అనేది పొందడం జరిగింది. ఒక స్థిరత్వంతో కూడిన జీవితాన్ని మొదలు పెట్టడం జరిగింది. అలా ఒక అడవి మనిషి నుంచి మనిషి ఒక సామాజిక స్పృహ ఉన్న మనిషిగా క్రమేణా కూడా పెరుగుతూ రావడం జరిగింది. అక్కడి నుంచి మొదలయ్యి మనకి రైతు దేశానికే వెన్నుముక్కగా నిలిచి అంతటి స్థాయి వరకు కూడా వెళ్ళడం జరిగింది. మనకు తెలుసు గతంలో వ్యవసాయం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది అందరికీ తెలుసు. నాకన్నా కూడా, నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన దాన్ని అయినప్పటికీ కూడా నాకన్నా కూడా కూర్చుని నా ముందున్న ప్రతి ఒక్కరికి, మీ అందరికి ఇంకా బాగా తెలుసు. మొదట్లో మనము వ్యవసాయం అనేది ఒక వృత్తిగా కాకుండా సంతృప్తికరంగా ఉండే ఒక జీవితం కోసం మొదలుపెట్టిన వ్యవసాయం అది. చక్కగా ఎంతో సంతోషంగా మనము మన కుటుంబ సభ్యులతో కలిసి, దాన్ని ఉమ్మడి కుటుంబాలు ఉండేది అప్పట్లో, అందరం కలిసి చెరో ఒక పని అప్పచెప్పుకొని చెరో ఒక చెయ్యి వేసుకొని కుటుంబ సభ్యులు అందరూ కూడా అందులో పాలు పంచుకొని కుటుంబం అంతా కలిసి కూడా దాంట్లో పని చేసుకొని తద్వారా ఎంతో సంతృప్తికరమైన జీవితం అక్కడి నుంచి మొదలైంది. ఈరోజు కెమికల్ ఫార్మింగ్ దాకా వెళ్ళి మెకనైజ్డ్ ఫార్మింగ్ యంత్రాల వరకు వాడడం వరకు కూడా వెళ్ళి ఎన్నో దశల వారీగా, విడతల వారీగా రూపాంతరం చెందుతూ వచ్చింది. ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే మనకి ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందో, కంప్లీట్గా కూడా మనము ప్రకృతికి ఏదైతే దగ్గరగా ఉన్నదో సేద్యం అంతా కూడా ప్రకృతికి దూరంగా మనం ఏదైతే రసాయనాలు వాడడం అయితే, అదేవిధంగా మెకనైజేషన్తో పాటు యంత్రాలు వాడడం కానీ ఎక్కువగా అయిపోయింది. దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, పరిణామాలు ఏంటి అనేది చాలా చక్కగా చెప్పారు మనకి సరళాదేవి గారు. ఒకప్పుడు ఎలా ఉండేది వ్యవసాయం, ఇప్పుడు ఎలా ఉంది, దానివల్ల ఎన్ని కష్టాలు మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నాం, పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం అది పడతా ఉంది, పర్యావరణం అట్నుంచి సొంతంగా రైతు మీదనే ఎలాంటి ప్రభావం అది పడతా ఉంది, ఆ రైతు ఒక కుటుంబం మీద ఎలాంటి ప్రభావం అది పడతా ఉంది అని చెప్పని చక్కగా చెప్పడం జరిగింది. ఈ అన్నిటినీ మనం దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఉన్న ఆధునిక కాలం అయినప్పటికీ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒక ఎత్తు అయితే, దానికన్నా మించి ఇంకొక అడుగు ముందుకు వేస్తూ స్పిరిచువల్ ఫార్మింగ్ వైపు ప్రతి ఒక్కరూ కూడా ముందు చూపాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి ఫార్మింగ్ గురించి
దానికి ఉండే ఇంపార్టెన్స్ గురించి ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న పరిస్థితిలో అది ఎంత అవసరం మనకి అని చెప్పని చాలా చక్కగా చెప్పడం జరిగింది. అంతే చక్కగా ఇంకా అంతకన్నా చక్కగా కూడా చిన్నారులు అంత చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఒక నాటకం ద్వారా ఇంకా బాగా అర్థమయ్యే విధంగా చెప్పారు. వాళ్ళు ఎంత చిన్న మనసు కానీ వాళ్ళ ఆలోచన ఎంత పెద్ద ఆలోచన మన ముందు ఈరోజు ఉంచారు. మనం ఏదైతే ఇస్తామో తిరిగి అదే మనకి వస్తుంది అని చెప్పిన ఒక చిన్న మాట, ఆ మాటలో ఎంత అర్థం దాగుంది. మరి మనము భూమి మీద ఏ రసాయనాలు అయితే వాడుతున్నామో ఆ రసాయనాలతో ఉండే పంటే కదా మనం తింటాము. పౌష్టికాహారం ఉన్న పంట ఎందుకు మనకి వస్తుంది అని చెప్పిన చిన్న ఆలోచన ఈరోజు మనందరిలోనూ వాళ్ళు కల్పించడం జరిగింది. చాలా చక్కగా చేశారు, చెప్తున్నారు. మన బ్రహ్మకుమారీస్ వాళ్ళ తరపునే వాళ్ళకి కూడా పిల్లలందరికీ కూడా ఆ నాటకం అంతా కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చాలా చక్కగా చిన్నారులు చెప్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన ముందు నాటకం కూడా ప్రదర్శించడం జరిగింది. మరి ఇంత ఇక్కడ ఎంత చక్కనైన సదస్సు, ఇంత చక్క ఉద్దేశం, ఎంతో ఉద్దేశం ఉన్న సదస్సుని ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకొని మనం మరి ఎటువంటి బాధ్యత ఇది అయిన తర్వాత మరి మనం ఎలాంటి బాధ్యత తీసుకోవాలి అనేది ఎప్పటికీ కూడా మనం ఇక్కడి నుంచి బయట వెళ్ళిన తర్వాత విస్మరించడానికి లేదు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం కూడా రైతులకి అండగా ఉండాలని చెప్పని, అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే గతంలో ఏదైతే మనకు రసాయనాలు లేకుండా ఒక న్యాచురల్ పద్ధతిలో ఏదైతే మనం వ్యవసాయం చేస్తున్నామో అదే పద్ధతిలో చేసే విధంగా రైతులకు కూడా ఎన్నో పథకాల ద్వారా కూడా వాళ్ళకి ఆసరా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు రీసెంట్గా కూడా మన స్టేట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ రైతు భరోసా. పొలం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 13,500 ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతు కుటుంబానికి చెందాలి అని చెప్పని, తద్వారా వాళ్ళకు ఒక ఆసరా కల్పించాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మరి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో కూడా రైతులకి విత్తనాల దగ్గర నుంచి ఫర్టిలైజర్స్ వరకు అయితే అదేవిధంగా వద్దు మాకు కెమికల్ ఫార్మింగ్ వద్దు, మాకు ఆర్గానిక్ ఫార్మింగ్కి న్యాచురల్ ఫార్మింగ్కి వైపు వెళ్తామంటే కూడా కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ కోసం కంపోజిట్ ఫీడ్స్ని ప్రమోట్ చేయడం అయితే ఇలా అదేవిధంగా మనకి ఎంతో ఎంతో వర్షాపాతం ఇప్పుడు ఎలా ఉంది అనేది అందరికీ తెలుసు. నీటి యొక్క విలువ ఏంటనేది అందరికన్నా ఎక్కువ రైతన్నలకి రైతు వాళ్ళకి తెలుసు. సో అలాంటి ప్రతి ఒక్క నీటి బొట్టును కూడా మనం ఒడిసి పట్టుకోవాలి అని చెప్పిన ఉద్దేశంతో ఎక్కడైతే మనకు వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ అయితే ఏమి, అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా వాటర్ కన్సంప్షన్ తగ్గించాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్క దగ్గర కూడా డ్రిప్ ఇరిగేషన్ని కూడా ప్రభుత్వము ఎన్నో సబ్సిడీల ద్వారా కూడా దాన్ని కూడా ప్రమోట్ చేస్తూ రైతులందరికీ కూడా ఇలా వివిధ పథకాల ద్వారా కూడా వాళ్ళు కూడా ప్రభుత్వం తరఫున నుంచి ఎప్పటికప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది. మరి ఇన్ని ప్రభుత్వాలు ఇన్ని పథకాలు మరి ఇంతమంది కూడా ఇన్ని ఆసరాలు కల్పించినప్పటికీ కూడా మనం చూస్తున్నాము ఇంకా కూడా రైతుల ఆత్మహత్యలు అయితే వాళ్ళు పడుతున్న కష్టాలు అయితే ఇవన్నీ కూడా మన దృష్టికి తరచూ వస్తూనే ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటికి ఒక ఉపశమనం, ఒక సొల్యూషన్, వన్ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఈ కంప్లీట్ యోగిక్ ఫార్మింగ్ అనేది ఒకటి కల్పిస్తుంది అని చెప్పని ఒక మంచి అంశంలో మరి బ్రహ్మకుమారీస్ వాళ్ళు వాళ్ళ రూరల్ డెవలప్మెంట్ వింగ్ ద్వారా 2008 దాదాపు నుంచి కూడా దీని మీద వాళ్ళు కృషి చేస్తూ ఎంతో పబ్లిసిటీ అవగాహన దీని మీద రైతులందరికీ కూడా కల్పిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మరి ఈరోజు మనం కూడా ఇక్కడ ఈ సదస్సును ఏర్పాటు చేసుకున్నాము. చాలా చక్కగా చెప్పారు. మనిషి స్వార్థంతో కూడిన వ్యవసాయం కాకుండా నిస్వార్థంతో కూడిన వ్యవసాయం ఎప్పుడైతే చేస్తారో అప్పుడే దానికి తగిన ఫలితాలు కూడా లభించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. మీరందరూ కూడా దాంతో ఏకీభవిస్తున్నారా లేదా చెప్పండి. ఖచ్చితంగా ఏకీభవిస్తారు. ఎందుకంటే దీనికన్నా చక్కని అంశం ఇంకొకటి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చెప్పారు విత్తనం నాటే దగ్గర నుంచి మొలకెత్తి మొక్క అయ్యేంత వరకు అది పంట చేతికి వచ్చేంత వరకు కూడా
మరి ప్రతి ఒక్క అంశం కూడా స్పిరిచువాలిటీతో ఎలా లింక్ చేసుకుంటూ మనం చేయాలి అని చెప్పని చాలా చక్కగా వివరించడం జరిగింది. అదే విధంగా చెప్పడం కూడా జరిగింది. ఏమని మహారాష్ట్రలో ఒక రైతు మరి ఇలాంటి ఒక పద్ధతిని వాళ్ళు వాడడం వల్ల ఉపయోగంలోకి తీసుకొచ్చిన దానివల్ల ఇలాంటి పద్ధతి ఒకటి ఫాలో అవ్వడం వల్ల రైతు తన పంటని ఎలా కాపాడుకోగలిగాడు అని చెప్పని చక్కని ఉదాహరణ కూడా చెప్పడం జరిగింది. ఇదేం అతిశయోక్తి కాదు, ఇవన్నీ కూడా మనకి మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణలే. మనతోటి రైతులు ఇలాంటి ఒక చక్కని ప్రక్రియను అలవాటు చేసుకొని వ్యవసాయంలో లాభం పొందిన వాళ్ళు. కాబట్టి 1, 2 కాదు, చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాలన్నింటినీ కూడా చక్కగా అవగాహన చేసుకొని ఇక్కడ నుంచి మీరు వెళ్ళిన తర్వాత దీన్ని నివృత్తి చేసుకొని మరి ఆచరణలోకి మనం ఎలా తీసుకొని రావాలి అని పని ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు కూడా యోగిక్ ఫార్మింగ్ అయితే స్పిరిచువల్ ఫార్మింగ్ వైపు మొగ్గు చూపాలని చెప్పని తద్వారా ఆవిడ లాస్ట్లో ఒక మాట చెప్పారు సోమనాదేవి గారు. ఇలా రైతులు చేసే వల్ల రైతుకే కాదు సమాజానికి కూడా తను ఎంతో మేలు చేయడం జరుగుతుంది. రాబోయే భావితరాలకు కూడా దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది. దానికి సంబంధించిన మంచి ఆశీర్వచనాలంతా కూడా ఆ రైతుకే అందుతాయి అని చెప్పని చాలా చక్కగా చెప్పడం జరిగింది. అవునా కదా, ఒకరి మేలు మనం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడే మనకి మేలు చేయడం జరుగుతుంది. అది ఆవిడ చాలా చక్కగా చెప్పారు. సో చాలా సంతోషం అనిపించింది నాకు కూడా. మంచి మాటలు ఈరోజు వినే అవకాశం, ఎందుకంటే మంచి మాటలు వినేదానికి అవకాశం కూడా చాలా తక్కువ అయిపోయినాయి ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న కాలంలో. అలాంటి టైంలో ఒక మంచి విషయాలు ఆవిడ ద్వారా తెలుసుకోవడం జరిగింది. నాకు కూడా చాలా సంతోషంగా ఇలాంటి చక్కని కార్యక్రమానికి ఈరోజు మరి మనం రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న రైతన్నలందరికీ విన్నవించుకుంటుండేది ఒకటే, రైతు కుటుంబాలందరినీ కూడా విన్నవించుకుంటుండేది ఒకటే. ఈరోజు సదస్సులో ఏదైతే మీరు నేర్చుకున్నారో దయచేసి దాన్ని ఆచరణలో పెట్టండి, మంచి ఫలితాలు అందుకోండి. మీరు బాగుండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, గ్రామం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మనందరికీ కూడా ఇంకా దేశం ప్రైమరీ సెక్టర్ అగ్రికల్చర్ మనకి మేజర్ రాబడి, ఇంకా కూడా ఎకనామిక్ కానీ గ్రోత్కి అయితే ఏంటైతే మనకి డెవలప్మెంట్ అంతా కూడా అగ్రికల్చర్తోనే ఇంకా ముడిపడి ఉంది. మన ఇండస్ట్రియల్ బేస్డ్ సొసైటీ కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరంతా బాగుంటేనే దేశం అంతా కూడా బాగుంటుంది. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, స్పెషల్లీ బ్రహ్మకుమారీస్ వారికి మళ్ళా కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా మీ అనుభూతుల్ని ప్రేరణాత్మకంగా మనకు అందించారు. థ్యాంక్ యూ. కార్యక్రమంలో తర్వాత